మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు. మొన్న ప్రసారం చేసిన సత్సంగ బోధలోని కథను ఎంతగానో మీరు ఆదరించారు. చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఎందరికో షేర్ చేశారు. చాలా చక్కటి ప్రశంసలు వచ్చాయి. మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా మన రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారు రాసిన మరొక అద్భుతమైన కథ చివటం అమ్మ దివ్య చరిత్ర. ఈ అద్భుతమైన అమ్మ దివ్య చరిత్ర అందరూ కలిసి విని తరిద్దాం. చివటమ్మ అమ్మ అసలు పేరు అచ్చమ్మ. తణుకు దగ్గర ఉన్న రేలంగి అను కుగ్రామంలో జన్మించారు. వీరిది కాపు కులం. ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. నిరంతరం రామనామం జపిస్తూ ఉండేవారు. ఆటల మీద కూడా ఇష్టం చూపించేవారు కాదు. కొంచెం పెద్దయ్యాక అంజయ్య గారితో వివాహం జరిగింది. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒక కొడుకు పుట్టాడు. అంజయ్య గారు మాత్రం త్రాగి రావడం, అమ్మను కొట్టడం, అమ్మ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం ఇదే అంజయ్య గారి దినచర్యగా ఉండేది. అమ్మ తన భర్త కొట్టేటప్పుడు ఏమీ ఎదురు మాట్లాడకుండా రామనామం జపించుకుంటూ ఉండేవారు. చాలా సంవత్సరాలు అలా గడిచిన తర్వాత జీవితం మీద విరక్తి కలిగి భగవంతుని అన్వేషణ కోసం బయలుదేరారు. దారిలో అమ్మకి తన కొడుకు కనిపిస్తే ఒకసారి దగ్గరకు తీసుకుని అతని చేతికి 2 కాణీలు ఇచ్చి తల మీద చేయి పెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. తణుకు చుట్టూ ప్రక్కనున్న ప్రదేశాలకు వెళ్ళడం, ఏదో చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ సమాధి స్థితిలోకి వెళ్ళడం జరిగేది. ఇంట్లో వాళ్ళు అమ్మ కోసం వెతకడం ప్రారంభించారు. ఎలాగో అమ్మ జాడ తెలుసుకున్నారు. అప్పుడు అమ్మ సమాధి స్థితిలో ఉంది. అమ్మ బంధువులంతా అమ్మ నాటకమాడుతుందని తలచి అమ్మ ఆడబడుచు బలవంతాన లాక్కెళ్ళి గుండు కొట్టించి భూత వైద్యుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన పసరు తలనిండా పట్టించి ఒక గదిలో పెట్టి తలుపు గడియ బిగించారు. 1 గంట తరువాత అమ్మ ఆడపడుచు ఈ పసరు మంటకి బాగా అరుస్తూ ఏడవాలి కదా, అలాంటి శబ్దాలు ఏమీ వినిపించడం లేదు అని తలుపు తీసి చూసింది. అమ్మ గదిలో లేరు. ఆ గది నుండి బయటకు వెళ్ళడానికి ఒక్కటే తలుపు ఉంది. ఆ తలుపు గడియ పెట్టి ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందా అని మళ్ళీ వెతకడం ప్రారంభించారు. అమ్మ ఇంతకుముందు వీరికి ఏ చెట్టు క్రింద సమాధి స్థితిలో కూర్చుని కనపడిందో అదే చెట్టు కింద కూర్చుని కనబడింది. అప్పుడు అక్కడున్న వారందరికీ అమ్మ మహాత్మురాలని అర్థమై జనం తమ కోరికలతో అమ్మ చుట్టూ చేరేవారు. అది ఇష్టం లేని అమ్మ శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడున్న జమ్మి చెట్టు క్రింద కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. కొంతమంది మాత్రం అక్కడికి కూడా వెళ్ళి అమ్మను సేవిస్తూ ఉండేవారు. అమ్మకు ఆహారం, నీరందించడం అలాంటి సేవలు చేస్తూ ఉండేవారు. అక్కడికి వచ్చిన ఒక భక్తురాలు, అమ్మా, మీరు ఎప్పుడూ జమ్మి చెట్టు కిందనే కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు, ఎందుకు అని అడిగారు. అప్పుడు అమ్మ కాయలు కాయని చెట్టు క్రిందనే కదా కూర్చుని ధ్యానం చెయ్యాలని చెప్పారు. ఒకసారి పాలకొల్లుకి ఒక సాధువు వచ్చారు. అమ్మ అక్కడికి వెళ్ళారు. ఆయన అవధూత లక్షణాలనే దాని గురించి ఉపన్యాసం చేస్తున్నారు. ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత అమ్మ సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు ఇంతకుముందు అవధూత లక్షణాల గురించి చెప్పారు కదా అని అడుగగా, అవధూత అంటే ఎంత కష్టమైన జీవితం అనుకున్నావు, నువ్వు ఆడదానివి, నువ్వేమైనా చేయగలవా అని సాధువు అన్నారు.
వెంటనే అమ్మ లేచి నిలబడి తన శరీరం మీద ఉన్న బట్టలన్నీ తీసి అక్కడ పడేసి, నేను అవధూతనే, ఎందుకు చెయ్యలేనని చెప్పి అవధూతకు ఆడ మగ అనే భేదమేమిటి అని నవ్వుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ సాధువు అది చూసి అమ్మను గొప్ప మహాత్మురాలిగా గుర్తించి తన మీద ఉన్న శాలువాను తీసి అమ్మకు కప్పారు. తరువాత కొంతకాలం అమ్మ ఆ శాలువ ఒక్కటే కప్పుకుని తిరిగేవారు. తరువాత అమ్మ ఒకరోజు రోడ్డు మీద వెడుతూ ఉంటే ఆ శాలువ జారిపోవడం, అమ్మ సరిచేసుకోవడం కొన్నిసార్లు జరిగింది. అప్పుడు అమ్మ మనసులో ఏదో బంధం వద్దునుకునే కదా ఇంత దూరం వచ్చాను, మరల ఇదొకట అని తీసిపారేశారు. ఆ క్షణం నుంచి అమ్మ దిగంబరంగానే ఉండేవారు. అమ్మ ఎప్పుడూ ఒక చిన్న చెక్క మీద పడుకునేవారు. ఆ చెక్క క్రింద చీమలు, బొద్దింకలు, నల్లులు ఉండి అమ్మ పడుకున్నప్పుడు వచ్చి విపరీతంగా కుట్టేవి. అమ్మని ఈ విషయం గురించి ఏమైనా అడిగితే వాటి పని అవి చేసుకుంటున్నాయని చెప్పేవారు. ఒకసారి అమ్మ జమ్మి చెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేసుకుంటుంటే క్రిమికీటకాదులు శరీరం నిండా వాలాయి. అప్పుడు అక్కడికి ఒక భక్తురాలు వచ్చి వాటిని త్రోలి అమ్మ శరీరం తుడుస్తుంటే అమ్మకు బాహ్య స్మృతి కలిగింది. అమ్మ ఆ భక్తురాలితో, నెమ్మదిగా తుడువు, లేకపోతే పాపం అవి చనిపోతాయి అని చెప్పారు. అమ్మ చివటం వీధులలో తిరుగుతున్నప్పుడు ఆకతాయి పిల్లలు కొంతమంది అమ్మను రాళ్లతో కొట్టేవారు. అమ్మ వారినేమీ అనకుండా నవ్వి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయేవారు. అమ్మ నేను అని ఎప్పుడు అనేవారు కాదు, నేనుకు బదులుగా ఇది అని వాడేవారు. అంటే అమ్మ తన శరీరాన్ని తన నుండి వేరుగా చూసేవారు. ఎవరిని ఫోటోలు తీయడానికి ఒప్పుకునేవారు కాదు. ఎవరైనా అడిగితే అందరిలో ఉన్నది బ్రహ్మమే కదా, మరి నాకు ఫోటో ఎందుకు, మీ ఫోటోలు తీసుకుని ఇంట్లో పెట్టుకోండి అని చెప్పేవారు. చివటంలో హెడ్ మాస్టారు ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెడుతూ అమ్మను ఫోటో తీసుకుంటానని వేడుకుంటే అప్పుడు అమ్మగారు ఒక ఫోటో తీయడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న అమ్మ ఫోటో అలా తీసిందే. తణుకు దగ్గర తేతలి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక కుటుంబంలో ఉన్న 6 ఏళ్ల పాపకి జబ్బు చేసింది. హాస్పిటల్కి తీసుకువెళితే పాప 1-2 రోజుల కంటే బ్రతకదు, మీరు ఇంటికి తీసుకుపోండి అని చెప్పారు. 2 రోజుల తర్వాత పాప ఆరోగ్యం బాగా క్షీణించి పాప చనిపోయింది. అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు చివటం నుంచి ఒక ఆమె పరుగున వచ్చి, నేను చివటం అమ్మ దగ్గర నుండి వస్తున్నాను, పాప బ్రతుకుతుందని అమ్మ చెప్పారని చెప్పింది. ఆ పాప తల్లిదండ్రులు ఆమెతో, ఏమి బ్రతకడం అమ్మ, పాప చనిపోయి చాలా గంటలైంది అని చెప్పారు. అప్పుడు అమ్మ వారితో అమ్మ చెప్పిన మాట జరిగి తీరుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళారు. పాపను శ్మశానంకు తీసుకువెడుతూ ఉన్నప్పుడు ఆ పాప నిద్ర లేచినట్లు లేచి, నన్ను ఎక్కడికి తీసుకువెడుతున్నారు అని అడిగింది. అమ్మ దివ్యత్వానికి అందరూ ఆశ్చర్యపోయి అమ్మకు ఆశ్రమం కడతామన్నారు. అప్పుడు అమ్మ, నాకు ఆశ్రమం ఎందుకు, నాకు ఆశ్రమం కట్టే స్థలంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టివ్వండి, సుఖంగా ఉంటారు అని చెప్పారు. చివరికి వాళ్ళు ఒక చిన్న పూరిపాక వేసి ఇచ్చారు. చాలా సంవత్సరాల పాటు అమ్మ ఆ పాకలోనే ఉన్నారు. ఒకసారి ఒక శిష్యురాలు అమ్మగారితో, అమ్మా, రాజమండ్రిలో ఆధ్యాత్మిక సభలు జరుగుతున్నాయట, నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది అని అడిగారు. అమ్మ వద్దని చెప్పి, గూట్లో భగవద్గీత పుస్తకం ఉంది, అది తెచ్చి చదవమని చెప్పారు. ఆమె వినకుండా ఆ సభలకు వెళ్ళారు. ఆ సభలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆమెకు చేతులు కాళ్ళు కొంచెం కాలాయి, కానీ ప్రాణాపాయం సంభవించలేదు. వెంటనే ఆమె పరిగెత్తుకు వచ్చి అమ్మ కాళ్ళ మీద పడ్డారు. అమ్మ ప్రేమతో ఆమె కాలిన గాయాలకు మందు రాసింది. అక్కడ ఒక గజ్జి కుక్క ఉండేది. అందరూ అసహించుకుని తరిమేస్తూ ఉండేవారు. అమ్మ మాత్రం చేత్తో ఏదో ఒక పిండి తయారు చేసి దాని ఒంటికి పట్టించి స్నానం చేయించేవారు.
ఒకసారి ఒక చిన్న పిల్లవాడి కాలు మీదుగా బస్సు వెళ్ళిపోయి ఆ పిల్లాడి పాదం రెండుగా చీలిపోయింది. వైద్యం చేయించారు. కాలు రెండుగా అతుక్కుంది, కానీ నడవలేకపోయాడు. డాక్టర్లు నడవడం కష్టమని చెప్పారు. అప్పుడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని చివటం అమ్మ దగ్గరకు తీసుకొచ్చారు. అమ్మ ఆ పిల్లవాడికి అన్ని పదార్థాలు తినబెట్టి, ఒరేయ్ నాతో పరిగెడతావా అని అన్నారు. ఆ పిల్లవాడు నేను పరిగెత్తలేనని అన్నాడు. అమ్మా, ఎందుకు పరిగెత్తలేవు? మనం ఇద్దరం పందెం పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎవరు అక్కడున్న చెట్టు దగ్గరికి వెళ్ళి మరల ఇక్కడికి వస్తారో వాళ్లే గెలిచినట్లని ఆ పిల్లవాడిని పరిగెత్తు అన్నారు. ఆ పిల్లవాడు లేచి నిలబడి ఆ చెట్టు దగ్గరకు పరిగెత్తుకెళ్ళి మరలా తిరిగి వచ్చి నేనే గెలిచానన్నాడు. ఒక ఆమెను తన భర్త ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. ఒకసారి ఆమెను కొడుతూ అమ్మ ఆశ్రమ వీధిలోకి వచ్చారు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఆశ్రమంలో దూరింది. ఆయనను అమ్మ ఇలారా అని పిలిచి మట్టి ముంతలో అన్నం తీసి ఒక ముద్ద పెట్టి ఆయన వైపు చూసి, ఇంకా నువ్వు మారతావులే అన్నారు. ఆ క్షణం నుంచి ఆయన పూర్తిగా మారిపోయి ఆమెను చాలా బాగా చూసుకునేవాడు. 1981వ సంవత్సరం జూన్ నెలలో అమ్మకు బాగా జ్వరం వచ్చింది. రోజు డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు వేసి మందులు ఇచ్చేవారు. జూన్ 7వ తేదీ సాయంత్రం అక్కడున్న వారితో రేపటి నుంచి డాక్టరు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ రోజు అర్ధరాత్రి అమ్మ తన శరీరం చూపిస్తూ, ఇంకా ఇది ఉండదే అని అన్నారు. అందరూ ఏడుస్తూ, మీరు లేకపోతే ఎలా అమ్మా అంటే, ఇన్ని రోజులు మీరు నా దగ్గరుండి నేర్చుకున్నది ఇదేనా? స్థిరంగా ఉండండి అని చెప్పి ఈశాన్యం వైపు తిరిగి వస్తున్నానని చెప్పి అక్కడున్న వారితో కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వమని చెప్పారు. హారతి ఇచ్చిన తర్వాత బ్రహ్మరంధ్రం గుండా తన దేహం విడిచారు. ఆ తరువాత అమ్మ దేహాన్ని చివటంలోనే సమాధి చేశారు. అమ్మ సమాధి చెందిన తర్వాత అమ్మ దగ్గరకు ఒక ఆమె వచ్చి అమ్మ చేతి ప్రసాదం తినలేకపోయానని బాధపడింది. అప్పుడు ఆమె దగ్గరకు ఎవరో ఒక పిల్లవాడు వచ్చి పటిక బెల్లం ఇచ్చారు. ఏంటి బాబు అని అడిగితే, ఇది నాకు అమ్మ ఇచ్చిన ప్రసాదం, ఎందుకో మీకు ఇవ్వాలనిపించి ఇస్తున్నానని చెప్పాడు. తర్వాత మధ్యాహ్న భోజన సమయంలో అమ్మ భిక్ష పాత్రలో భోజనం కలిపిన ప్రసాదం ఇచ్చారు. ఏంటని అడిగితే, రాత్రి అమ్మ కలలో కనిపించి మధ్యాహ్న సమయంలో సమాధి దగ్గర కూర్చున్న ఆమెకు ఇవ్వమన్నారని చెప్పారు. ఆమె అమ్మ చేతి స్పర్శ తగిలిన ప్రసాదం, ఇంకా అమ్మ భిక్షపాత్రలో ప్రసాదం అమ్మ సమాధి చెందిన తర్వాత కూడా దొరికేసరికి చాలా సంతోషపడింది. చివటంలో గీతమ్మ అనే ఒక గొప్ప మహాత్మురాలు ఉండేవారు. ఆమె చిన్నతనం నుండి చివటం అమ్మకు సేవ చేశారు. అమ్మ సమాధి చెందిన తర్వాత అమ్మ చెప్పిన మార్గంలోనే పయనిస్తున్న ఒక గొప్ప మహాత్మురాలు ఈ గీతమ్మ. అమ్మ ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడదు, మౌనంగా ఉంటారు. అవసరం అనుకుంటే ఏదైనా పేపర్ మీద వ్రాసి చూపిస్తారు. నిజంగా దీని కథ అనకూడదు, వాస్తవం, జీవిత చరిత్ర. ఇటువంటి అవధూతలు ఈ పుణ్యభూమిలో ఎందరున్నారో. కానీ మనకు దగ్గరలో ఉండే ఈ అమ్మ దివ్య చరిత్రను మనకి అద్భుతంగా అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అమ్మ కోసం ఈరోజే ఇప్పుడే నాకు తెలిసింది, నాలా ఎందరో ఉన్నారు ఈ అమ్మ గురించి తెలియని వారు. మరి మీరు కూడా విన్నారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అమ్మ యొక్క దివ్య చరిత్రను అందరికీ చేరేలా షేర్ చేయండి. అమ్మ గురించి
అందరికీ తెలియచేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ